డాక్టర్ న్యూటన్ గారి ద్వారా రావడం జరిగింది. మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నిజమైన ఆధ్యాత్మిక అనేక రహస్యాలు, అనేక విషయాలు నేను నేర్చుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా పత్రిజీ ఒక పెద్ద లైబ్రరీ, వారితో గడిపే భాగ్యం నాకు చాలా ఎక్కువగా లభించింది. ముఖ్యంగా 2003 ఆ ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో అనేక సందర్భాల్లో పత్రిజీతో చాలా సన్నిహితంగా అనేక సందేహాలు తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది. అలాగే పత్రిజీ స్ట్రైట్గా, సరళంగా, చాలా అద్భుతంగా సత్యాలని తెలియజేస్తారు. మరి ఎన్నో సందేహాలు ఎప్పుడూ వస్తానే ఉన్నాయి. ఈ మధ్యన నాకెప్పుడు నన్ను నేను ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు అసలు నేను ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, ఇంకా పూర్తిగా ఎలా నన్ను నేను తెలుసుకోవాలి, అనేక సందేహాలు వచ్చినాయి. మరి పత్రిజీ, మీకు నా నమస్కారాలు. నేను ఎప్పటి నుంచో అన్నీ తెలుసు అనుకుంటా, చాలా విషయాలు తెలుసు అనుకుంటానే నేను అలా ఉండలేకపోతా ఉన్నాను. నాలో నిజంగా అన్నీ ఉన్నాయి. కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటి ఆ బలహీనతల నుంచి నేను ఇంకా పూర్తిగా బయటపడలేదు అనేది నాకు అనేక సందర్భాల్లో అనిపిస్తూ ఉంది. ఇది తప్పు అని తెలుసు, ఇలా ఉండకూడదని తెలుసు, కానీ నాలో అవన్నీ ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఎలా నేను పూర్తి ఎన్లైటన్ కావాలి, ఇంక నేనేం చేయాలి? మీకు వచ్చిన ప్రశ్న అందరికీ వస్తుంది, అందరికీ సహజం. నాకు కూడా అదే క్వశ్చన్ వస్తుంది, ఇంకా ఎన్లైటన్ అయినా కాలేదని చెప్పేసి. అందరికీ వస్తుంది, అది సహజం. ఎందుకంటే మనం ఏ సమాజంలో పుట్టాం కదా, ఇక్కడ మనం పెరిగాం కదా, అదంతా మన బ్లడ్లో ఉంటుంది కదా, నెల ఉంటుంది కదా. నెలన మరి ఆ యొక్క సంస్కారాలు అందరికీ ఉంటాయి, పుట్టిన ప్రతి వాడికి ఉంటాయి. ఆ సంస్కారాల్లో ఉంటూ ఆ యొక్క ప్రాపంచికతల్లో ఉంటూ ఇదిలాడుతున్న వాళ్ళమే మనం అందరం. దాని యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు మన మీద ఎప్పుడు ఉంటుంది, మీరు ఎంత ఎన్లైటెండ్ అయినా కూడా. కనుక మీకు ఎప్పుడు అలాంటి అనుమానాలు రావడం చాలా సహజం. పుట్టి పెరిగింది అంత బలవంతంగా మన మీద పనిచేస్తుంటుంది. ఆ పెరిగిన వాతావరణం మీరు ధ్యానంలో వచ్చిన తర్వాత కూడాను, ఎన్లైటన్ అయినా కూడాను దాని మీద మీ ప్రభావం పడుతుండి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అందరికీ వస్తాయి, ఎందుకంటే అందరూ ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. ఎంత ధ్యానం చేసినా, ఎంత ఆత్మజ్ఞాన అనుభవాలు వచ్చినా ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి. అది సహజం, అది అందులో అసహజం ఏమీ లేదు. నేను సరిగ్గా ఉన్నానా లేదా అని ఎప్పుడు ప్రశ్న వస్తుంటుంది. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన ఏంటి, మనం ఎప్పుడు సరిగా ఉండవు. నిన్నటికన్నా ఇవాళ బాగా ఉన్నామో లేదో ఉంటే చాలా మనకి. పర్ఫెక్షన్ 100% పర్ఫెక్షన్ అనేది ఎక్కడా ఉండదు, ఉండడం అసంభవం. అలా మనం లేవే అనుకుని మనం బాధపడుతుంటాం. అర్థమైందా? పర్ఫెక్షన్ అన్నది ఎప్పటికీ గగన కుసుమమే, అందరిని ద్రాక్ష పండే. ఎప్పుడు మనం పయనంలోనే ఉంటాం. అదేదో గమ్యం ఉంటుంది, అక్కడ చేరిపోతామని ఎక్కడ ఉండదు. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా పయనంలోనే ఉంటారు.
ఎంత ధ్యానం చేసినా ఇంకా పైనంలోనే ఉంటారు. ఆ ద్రాక్ష పండు నోట్లోకి రాదు. ఆ ఆకాశ పువ్వు, ఆకాశ కుసుమం మీ ఒళ్ళో వచ్చి పడదు. అది ఎప్పుడు అక్కడ అలానే ఉంటుంది. మనం అలా పైన చేస్తూనే ఉంటాం. ఎప్పుడు తాటిని తన్నేవాడి తల తన్నేవాడు ఎప్పుడు ఉంటాడు. అంటే మనకన్నా ఎప్పుడు ముందు ఉన్నవాళ్ళు ఎప్పుడు ఉంటారు మనకి. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం, నేను ఇంకా వెనకబడి ఉన్నాను అనుకుంటాం. అది సహజం. అది అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే నిన్నటికన్నా ఇవాళ మనం బాగా ఉన్నామని చూసుకుంటే చాలు. మనం నిన్న 29 మార్కులు వస్తే ఇవాళ 30 మార్కులు వచ్చాయి లేదా, అదే మనకి పర్ఫెక్షన్. మీరు ధ్యానంలో రాకముందు కన్నా ధ్యానంలో వచ్చినది మీరు బాగా ఉన్నారా లేదా? చాలా. అదే చాలు సార్. మీరు అక్కడే ఆగిపోవాలి. ధ్యానంలో రాకముందు కన్నా ధ్యానంలో వచ్చిన తర్వాత మీరు ఏం చేంజెస్ వచ్చాయి మీరే చెప్పండి. నేను వెజిటేరియన్ అవ్వడమే గొప్ప చేంజ్ అనుకుంటాను సార్. అంతకుముందు నేను నాకు ఇది ఎంతమంది చెప్పినా అర్థం కాలేదు. ఇంకా అదొక పాయింట్. ఇంకా తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు మీ ద్వారా పరిచయం అయినాయి. అది రెండవది. ఇంకోటి తర్వాత నిరంతరం ఆ ధ్యాన సాధన వల్ల అనేక మంది స్నేహితులు కలిశారు. ముఖ్యమైన ప్రయోజనం, ఈ సొసైటీలో ఎంతో మంది పెద్ద కుటుంబం ఉంది, ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. అందరి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటున్నాం. చెప్పలేనన్ని ఎన్నో ఆనందాలు. అలాగే ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీస్ ఎన్నో తీసుకోగలిగాం. సమాజంలో మనం చేయవలసింది ముఖ్యంగా ఈ ధ్యాన ప్రచారం అనేయండి, అహింస ధర్మ ప్రచారం అనేయండి, ర్యాలీలు కానివ్వండి, ఆశ్రమాలు నెలకొల్పడం. ఇంకా ప్రస్తుతానికి అంతే కదా సార్. ఈ చిన్న లిస్టా పెద్ద లిస్టా ఇది? సార్ పెద్ద లిస్టే. మరి ఇంకెందుకు ఏడుపు మీకు? లేదు సార్. అంటే ఎన్లైట్మెంట్ 2 కొమ్ములు వస్తాయి ఏంటి? కొమ్ములు రావు, ఉన్న కొమ్ములు కరిగిపోతాయి. అది మాత్రం జరిగింది సార్. మరి అదే ఎన్లైట్మెంట్ అంటే. కొమ్మలు మాత్రం పోయినాయి. మీరు ధ్యానం చేయకముందు ధ్యానం చేసిన తర్వాత ఇన్ని లాభాలు వచ్చాయా లేదా? మరి అంతకన్నా ఇంకేం కావాలి మీకు సంతోషంగా ఉండడానికి? అవును. అంతకన్నా ఇంకేం పర్ఫెక్షన్ కావాలి మీకు? సార్ అంతకుముందు మాంసం తినేవాళ్ళు మీరు, ఇప్పుడు శాకాహారంలోకి వచ్చారు. అదే పెను మార్పు, అదే ఎన్లైటన్మెంట్. అంటే అంతకన్నా ఎన్లైటన్మెంట్ నాకు ఇంకేది కనపడటం లేదు. నేను ఎన్లైటెండ్ అవునా కదా? మీరు ఏమనుకుంటున్నారు? 200% హైలీ ఎన్లైటెండ్ గురువు దొరికారు అనేదే మా పూర్తి విశ్వాసం. మీరు అనుకుంటున్నారు కనుక నా ఉద్దేశంలో సార్ మాంసం మానేస్తే వాడే ఫుల్లీ ఎన్లైటెండ్. అంతకన్నా ఇంకేం కావాల్సింది ఏమీ లేదు. మీరు ధ్యానం చేసినా చేయకపోయినా, మీరు ఆశ్రమాలు స్థాపించినా స్థాపించకపోయినా అనవసరం నాకు. మాంసం తినేవాడు మాంసం తినడం మొదలైతే అదే హైయెస్ట్ ఎన్లైటన్మెంట్ నాకు. పక్షిని చంపడం కాదు, పక్షిని రక్షించాలి. బుద్ధుడు రాకుమారుడుగా ఉన్నప్పుడు అతని కజిన్ దేవదత్తుడు, అందరికి తెలిసిన కథే ఇది, ఒక పక్షిని కొట్టాడా లేదా? ఆ పక్షి గిరిగిర కొట్టుకుంటూ వచ్చి కింద పడింది. ఆ దేవదత్తుడు పోయి ఆ పక్షిని తీసుకోవడానికి వెళ్ళాడు. బుద్ధుడు పరిగెత్తుకెళ్ళి పక్షిని తాను పట్టుకుని ఆ బాణం తీసేసి దాన్ని రక్షించాడు. దేవదత్తుడు ఏమన్నాడు? ఇది నేను కొట్టాను, ఇది నా పక్షి అన్నాడు. బుద్ధుడు ఏం చెప్పాడు? ఇది నేను రక్షించాను, ఇది నా పక్షి అన్నాడు. పక్షి ఎవరికి చెందుతుంది? బుద్ధుడికే చెందుతుంది. కానీ దేవదత్తుడు నేను కొట్టాను, ఇది పై నుంచి నేను కష్టపడి నేను కింద తీసుకొచ్చాను, అది నాది అన్నాడు.
ఇద్దరికి కొట్లాట జరిగింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అక్కడ జడ్జి కూర్చున్నాడు. ఇద్దరు వాదనలు విన్నాడు. విన్న తర్వాత అడిగాడు, ఆ పక్షి బతుకుందా చచ్చిందా అని చెప్పేసి. ఒకటి చచ్చిపోయింటే అది దేవదత్తుడిది, బతుకుంటే బుద్ధుడిది అని చెప్పాడు. అది ఇంకా బతికే ఉంది. అది ఇదంతా ఎప్పుడు ఇది బుద్ధుడు ఇంకా అప్పటికి ధ్యానంలో కూడా రాలేదు. రాకుమారుడు ధ్యానంలోకి రాలేదు అబ్బాయి. ఆ తర్వాత ఇంకెప్పుడో పరంపరగా వచ్చాడు. ధ్యానంలో రాకముందే ఆయన అలాంటి మనిషి. ఆయన పక్షిని రక్షించేవాడు, పక్షిని భక్షించేవాడు కాదు. పక్షి భక్షణ నుంచి పక్షి రక్షణకు వస్తే నువ్వు నాకు ఫుల్లీ ఎన్లైటెడ్ ఆయన. నువ్వు ధ్యానంలో కూడా రావక్కర్లేదు. ఆ రాకుమారుడు ఫుల్లీ ఎన్లైటెడ్. ఆ అబ్బాయికి నిర్వాణ అంటే తెలియదు, ధ్యానం అంటే తెలియదు, మూడో కాలం అంటే తెలియదు, గత జన్మని తెలియదు, వచ్చే జన్మని తెలియదు. ఎవరైనా తెలుసా అప్పటికి? ఆ రాకుమారుడికి ఏమీ తెలియదు. కానీ ఒకటి తెలుసు, పక్షి భక్షణ కోసం లేదు, రక్షణ కోసం ఉందని చెప్పేసి. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. దేవదత్తుడిలా కాకుండా ఆ రాకుమారుడైన సిద్ధార్థుడిలా ఉంటే అది నాకు 10 లక్షలు 10 కోట్లు. ఆ తర్వాత కదా నాకు అనవసరం. ఆయన సన్యాసంలోకి వెళ్ళాడు, అందరి గురువులను కలుసుకున్నాడు, ధ్యానం చేశాడు, మూడో కన్ను వచ్చింది, గత జన్మలను చూసుకున్నాడు. అవన్నీ ఉన్నాయి, కానీ నాకు అనవసరం. అవి నాకు ఒకటే అవసరం. ఆ దేవదత్తుడు పక్షిని చంపాడు, కొట్టాడు, బుద్ధుడు రక్షించాడు. సిద్ధార్థుడు, బుద్ధుడు కూడా కాదు, సిద్ధార్థుడు. నాకు అంతే చాలబ్బా. నువ్వు చేసావా లేదా? అంతకుముందు దేవదత్తుడిగా ఉన్నావు, మరి తర్వాత సిద్ధార్థుడిగా అయ్యావా లేదా? దట్ ఈస్ ఫుల్ ఎన్లైటన్మెంట్ ఫర్ మీ. నా ఉద్దేశంలో తమరు నేను ఎన్లైటన్ అయ్యానని అనుకుంటే, నా ఎన్లైటన్మెంట్ దృష్టిలో మీరు ఫుల్లీ ఎన్లైటెన్. దేవదత్తుడుగా ఉన్న మీరు సిద్ధార్థుడిగా అయ్యారు. ప్రపంచంలో ఉండే దేవదత్తులందరూ సిద్ధార్థులు కావాల్సిందే. మీరు అయ్యారు. మీకు మూడో కన్ను ఉందో లేదా, మీ గద్దె చూసుకున్నారా లేదా, పైలో కన్ను తిరిగారా లేదా, ఆశ్రమం చేయవద్దు, నాకు అనవసరం. మీ కుండాలను భయమని లేచిందా లేదా? మీకైనా లేచిందా? లేదు సార్. చాలా మందికి లేచింది, భయమని లేచింది. నీకు ఎప్పుడు భయమని అనలేదా? భయం అనలేదు కాబట్టి అడుగుతున్నాను సార్. ఏంటి అది అవ్వాలా, ఏం చేయాలి? దాని గురించి మర్చిపోండి చెప్తున్నాను కదా. భయమని అనక్కర్లేదు మీకు. నాకు కూడా భయమని అనలేదు సార్. కానీ ఎన్నో పుస్తకాలు అందరికి భయమని పైకి లేచిందని చెప్పేసి, పాములో రింగ్ ఏం చేయమని వచ్చి పైకి లేచిందని చెప్పేసి నేను చదివాను. ఒక గొప్ప పుస్తకం చదివాను, పండిత్ గోపీకృష్ణ కుండాలి అనే పుస్తకం. ఆయనకి భయమని లేచింది. ఎలా లేచింది? భయమని. నాకు లేవలే, అయితే నేను ఎన్లైటెడ్ కాదా? సార్ నాకు లేవలేదు నాయన. సార్ లోకసాగి తప్ప అంటే బయటకు వచ్చేసి హాస్టల్ కావాలని చేశాడు. చేశాడా లేదా? నువ్వు చేసావా? లేదు. నేను చేశానా? నేను చేయలే. ఆయన పుస్తకం చదివాను, నాకు చాలు. అది నాకు రావక్కర్లేదు. సార్ నేను దేవదత్తుడిలా లేదు, సిద్ధార్థులా ఉన్నా, అది నాకు చాలు. నాకు కానీ ఎవరెవరైతే భయమని లేచిన వాళ్ళందరూ పుస్తకాలు చదువుతాను, అందరికీ చేస్తాను. నాయన నువ్వు ధ్యానం చేస్తుంది కూడా భయం ఒకటి లేస్తుంది, దాని పేరు కుండాలని అంటారు, అది ఉందయ్యా అని చెప్తాను. నాకు లేదు అది. ఇప్పుడు నువ్వు నార్త్ పోల్ చూసావా లేదా? నార్త్ పోల్, సౌత్ పోల్ చూడలేదు. అవి ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి నువ్వు చూడలేదు కదా, నువ్వు ఎలా నమ్ముతావు? ఎలా నమ్ముతావు? శాస్త్రాలు పెద్దలు చెప్పినవి, శాస్త్రాన్ని చూసి. నీకన్నా అనుమానం ఉందా నార్త్ పోల్ ఉందో లేదా అని? లేదు. అలాగే కుండాన్ని కూడా నాకుంది.
అనుమానం లేదు. ఎవరైతే ధ్యానం చేస్తే వాడికంటే భయం అని లేస్తుంది. నేను సరిగ్గా ధ్యానం చేయలేదు, లేవలేదు. కానీ నాకు అది అనవసరము. నాకు ఒకటే అవసరం, ప్రతి దేవదత్తుడు ఒక సిద్ధార్థుడిలా కావాలి, అంతే. దట్ ఈజ్ మై వ్యూ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఆ వ్యూలో తమరు ఎన్లైటెండ్ అవునా కదా? మరి ఇంకెందుకు మీకు డౌట్స్? సార్ చాలా బాగుంది. ఇంకా